మెదక్ చర్చిలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సిఎస్ఐ క్యాథడ్రల్ చర్చిలో శుభ శుక్రవారం ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ శాంతయ్య ఆధ్వర్యంలో శిల్వ ఊరేగింపు వేడుకలు ప్రారంభమయ్యాయి. బిషప్ ఎమెరిటస్ ఆర్టీ రెవరెండ్ టిఎస్ కనకప్రసాద్ భక్తులకు దైవ సందేశాన్ని మానవాళి రక్షణ కోసం యేసుక్రీస్తు తన ప్రాణాలు త్యాగం చేశారని కొనియాడారు. బైబిల్ గ్రంథంలోని వాక్యాలను భక్తులకు తెలియజేశారు. అక్కడ లేఖనంలో రాయబడుతుంది, కైప తన వస్త్రాన్ని చించుకున్నాడు. ఇతడు దేవదూషణ చేస్తున్నాడు కాబట్టి ఇతడు మరణమునకు అర్హుడు అనేటువంటి ఒక తీర్పును ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొహం మీద ఉమ్మి వేశారు. ఆయన పిడిగుద్దులు గుద్దారు. ఆయన కళ్ళు కప్పి ఆయనను కొట్టి ఎవరు కొట్టారో చెప్పు అని అవహేళన చేయడము లేఖనంలో రచించబడింది. దేవుని కుమారుడు మనుషుల చేతుల్లో అప్పగించబడ్డాడు. ఈ సందర్భం అంతా కూడా ఆ కైప యొక్క గృహంలో జరుగుతుంది, ఆవరణంలో జరుగుతుంది. ఈ ఆవరణం బయట పేతురు ఏం జరుగుతుందా అని యేసు ప్రభువును వెంబడించి దొంగచాటుగా ఆ ఇంటి వెలుపల కొంతమంది వ్యక్తులు ఆ చలి కాచుకుంటుంటే ఈ పేతురు కూడా అందులో జాయిన్ అయ్యి అక్కడ జరిగిందంతా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆ సందర్భంలో ఒక పాప వచ్చి, నువ్వు యేసుతో కూడా ఉన్నావు అని అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు ప్రస్తావించినప్పుడు వెంటనే కోడి కూయబడింది. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి చూచాడు అనేటువంటి మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. లూకాసు వార్త 22వ అధ్యాయము 61వ వచనంలో ఆ మాటను మనము చూడవచ్చు. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడి కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగువనందు అని ప్రభుతో తనతో చెప్పిన మాటను జ్ఞాపకం చేసి వెలుపలకు పోయి సంతాప పడెను. యేసు చూసినటువంటి చూపు పేతురి యొక్క గుండె పగిలిపోయింది. బయటికి వెళ్ళి ఘోరంగా ఏడవడము ఇక్కడ మనం చూడవచ్చు. మొట్టమొదటిది ఎక్కడ తీర్పు జరిగింది? అన్నా ఇంట్లో జరిగింది. రెండోది అన్నా దగ్గర నుండి కైపా ఇంటికి వచ్చింది. తర్వాత కైపా దగ్గర నుండి సన్హెద్రియన్ సభకు రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. తెల్లవారగానే అధికార సమావేశం జరిగింది. ఆ సమావేశంలో మరలా ప్రశ్నించారు, నువ్వు దేవుని కుమారుడువా అని అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి సమాధానం మీరు చెప్పినట్లే అనేటువంటి మాటను ప్రస్తావించారు. అప్పుడు వారు అనుకున్నారు, ఈయన మరణశిక్షకు అర్హుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తదుపరి చూస్తే 5 నుండి 6 గంటల సమయంలో రోమా విచారణ మనకి చూడొచ్చు. యేసుని యూదులు పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. అది సుమారు ఉదయం 5 గంటలు అవుతుంది. ఎందుకు అంటే యూదులకు మరణశిక్ష విధించేటువంటి అధికారం లేదు కాబట్టి రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు దగ్గరకు యేసు ప్రభువుని తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువుని ప్రజెంట్ చేస్తున్నప్పుడు వారు ముందు చేసినటువంటి వాదనలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ యేసుని పిలాతు ముందు చేసినప్పుడు వాదనలు వేరేగా ఉన్నాయి. యూదులు ముందు అన్నారు, నీవు దేవుని కుమారుడువా, నువ్వు దేవదూషణ చేస్తున్నావు అన్నారు. పిలాతు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా ఇతడు రాజుగా చెప్పుకుంటున్నాడు, రాజకీయ నేరము చేస్తున్నాడు, దేశాన్ని తిరుగుబాటుకు ప్రేరేపిస్తున్నాడు, కైసరుకు పన్ను ఇవ్వద్దని చెప్తున్నాడు, తానే రాజుగా అంటున్నాడు అనేటువంటి ఆరోపణలు చేయడము మనం ఇక్కడ గమనించవచ్చు. వారి యొక్క ఆరోపణలు మలచబడ్డాయి. యూదుల దగ్గర ఒక రకమైనటువంటి ఆరోపణలు, పిలాతు దగ్గరకు వచ్చేటప్పటికి యేసు ప్రభువుని ఏ విధంగా అయినా సరే సిలువకు అప్పగించాలని ఆయన బలమైనటువంటి ఆరోపణలు ఆయన మీద ఉంచబడ్డాయి. పిలాతు అడుగుతున్నాడు, నీవు యూదుల రాజువా అంటే యేసు చెప్తున్నాడు, నా రాజ్యం ఈ లోకానికి
సంబంధించినటువంటి కాదు. ఎందుకంటే యేసు రాజకీయ రాజు కాదు, ఆయన ఆత్మీయ రాజు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మరలా చాలా ఆరోపణలు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిశ్శబ్దమైపోయాడు. ఆయన ఏ సమాధానము చెప్పలేదు. పిలాతు దానికి ఆశ్చర్యపడి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటి అంటే, ఇతనిలో ఏ తప్పు లేదు. అయినప్పటికీ జన సమూహము ఆగలేదు. అదంతా గమనించినటువంటి పిలాతు, ఈయన గలిలయకు చెందినటువంటి వాడు కనుక అప్పుడు గలిలయకు నాయకుడిగా ఉన్నటువంటి హేరోదు దగ్గరికి పంపించడము మనం చూడొచ్చు. హేరోదు దగ్గరికి వచ్చాడు. హేరోదు యేసుప్రభుని చూసి ఆనందపడ్డాడు. ఎందుకంటే హేరోదు యేసుప్రభుని గుర్చినటువంటి అనేకమైన అద్భుతాలు, అనేకమైనటువంటి సత్యాలని, ఆయన చేసినటువంటి సూచక్రియల్ని ఆయన విని ఉన్నాడు. కనుక యేసుప్రభు నా దగ్గరికి వస్తే ఏదైనా మంచి క్రియ జరుగుతుందేమో. కానీ యేసుప్రభు ఏమీ మాట్లాడలేదు. హేరోదు సైనికులు కూడా ఆయన అవహేళన చేశారు. ఆయన్ని ప్రకాశవంతమైనటువంటి వస్త్రము, ఆ పర్పుల్ కలర్లో వస్త్రము ధరింపజేసి నకిలీ రాజుగా ఎగతాళి చేశారు. తిరిగి పిలాతు దగ్గరికి పంపించేశారు. ఇక్కడ చూస్తే యేసు నిర్దోషి అని ప్రకటించబడ్డాడు, కానీ ఇంకా విడిచిపెట్టబడలేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అప్పటికి 6 అయిపోయింది. ఈ 6 నుండి 8:30 వరకు మరలా పిలాతు దగ్గర తీసుకొని వచ్చారు. పిలాతు ప్రజల యొక్క ఆలోచనని గమనించి ఎలా అయినా సరే యేసు ప్రభుని విడుదల చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ప్రజలతో చెప్తున్నాడు, ఇదిగో పస్కా పండుగకి మనకు ఒక ఆచారం ఉంది కదా, కనుక మీ కొరకు ఒక ఖైదీని విడుదల చేయాలి అని అనడము, దానితో పాటు వారికి ఒక అవకాశం కూడా ఇవ్వడము మనం చూస్తున్నాం. ఆయన అంటున్నాడు, మీకు యేసు కావాలా బరబ్బా కావాలా అని అడిగినప్పుడు వారందరూ కూడా జనసమూహం బరబ్బాను విడిచిపెట్టండి, యేసుని సిలువ వేయండి అని కేకలు వేయడము మనం చూడొచ్చు. తర్వాత పిలాతు చేతులు కడుక్కొని ఆ నీళ్ళు తీసి జనసమూహం చేతులు కనుక్కొని, ఈ మనిషి రక్తానికి నేను బాధ్యుడిని కాదు. బరబ్బా విడుదలయ్యాడు, యేసు అప్పగించబడ్డాడు. ఇక్కడ చూస్తే ఒక గొప్ప మార్పిడి కనబడుతుంది, గ్రేట్ ఎక్స్చేంజ్ కనబడుతుంది. దోషి విడుదలవుతున్నాడు, నిర్దోషి శిక్షకు గురవుతున్నాడు. దీన్నే ఈ వేదాంత టెర్మినాలజీలో సబ్స్టిట్యూషన్ అనేటువంటి పదాన్ని ఉపయోగించబడుతుంది. యేసు మన స్థానంలో మనకి బదులు అక్కడ అప్పగించబడ్డాడు. తర్వాత ఆయన భయంకరమైనటువంటి కొరడా దెబ్బలతో 39 కొరడా దెబ్బలు కొట్టడం, ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టడం, ఆయనకు ఉదారంగు వస్త్రం వేయడం, చేతిలో కర్ర ఇవ్వడం, ఇదంతా కూడా ఆ సైనికులు యేసుక్రీస్తు ప్రభువారిని హేళనగా అవమానపరిచినటువంటి స్థితిని మనం ఇక్కడ గమనిస్తున్నాడు. పిలాతు చివరి ప్రయత్నంగా మరలా యేసుక్రీస్తు ప్రభువారిని బయటకు తీసుకుని వచ్చి ప్రజలందరి ముందు ఉంచి, ఇదిగో ఇన్ని దెబ్బలు తిన్నాడు, 39 కొరడా దెబ్బలు. ఆ కొరడా ఏదో సాధారణమైనటువంటి కొరడా కాదు, ఆ మొల కిరీటం ఏదో సాధారణమైనటువంటి కాదు, ఆయన శరీరం మొత్తం రక్తసికం అయిపోయింది. పిలాతు మరలా ఆ ఆవరణంలోని తీసుకుని వచ్చి ప్రజలకు చూపిస్తూ ఉన్నాడు, ఇదిగో ఈ మనుష్యుడు అనేటువంటి మాటను. అంటే పిలాతు యొక్క ఉద్దేశంలో ఏంటి అంటే, కనీసం ఆయన పొందినటువంటి దెబ్బలు చూసైనా యేసుప్రభుని విడిచిపెట్టేయండి అని జనసమూహం అంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ జనసమూహము సిలువ వేయము అని చెప్పడాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు పూర్తిగా ఆ సిలువకు అప్పగించబడ్డారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ, ఆ కల్వరి, ఆ గొల్గొతాకి వెళ్తున్నటువంటి సందర్భాల్లో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా మనం ఎరిగినటువంటి వారమే. ఈ సందర్భంలో ఈ పీఠిక ప్రసంగంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు సిలువ మీద మరణించాడు. ఆయన నిర్దోషి, ఆయనలో ఏ దోషం లేదు, ఏ కపటం లేదు, అయినప్పటికీ ఆయన మన కొరకు సిలువ మీద మరణించాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని సమర్పణతో, కృతజ్ఞతతో ఆయన చేసిన త్యాగాన్ని మనం గుర్తు చేసుకొని ఈ 7 మాటలకు సిద్ధపడదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. నా
విడిచెదను. వడి వడిగా నేను నడుపా అడుగులు తడబడా ఒడలంతా చెమటలు వడసేనే వరగాలై. ఆ ప్రభువా నా ప్రభువా నిన్నెటులా విడిచెదను. కాపు ప్రచండమౌ కారెండ కాయగా మోపుపై సిలువను మోపిరే శత్రువులు. ఆ ప్రభువా నా ప్రభువా నిన్నెటులా విడిచెదను. పంచగాయములు ఎంచినే దలచా మించిన దురితములు దృంచినే ప్రభు ప్రేమ. ఆ ప్రభువా నా ప్రభువా నిన్నెటులా విడిచెదను. పరలోక దూతలు పాతకంబును చూచి ప్రభు పాటలు పలికించి పరములో విలపించి. ఆ ప్రభువా నా ప్రభువా నిన్నెటులా విడిచెదను. అత్యంత కృపచేత నిత్యదండన నుండి హత్య చేసిన నరులకు నిత్య జీవము చూపితివా. ఆ ప్రభువా నా ప్రభువా నిన్నెటులా విడిచెదను. దయచేసి గమనించండి, మీ పిల్లల్ని జూనియర్ చర్చికి పంపించవలసిందిగా మనవి చేస్తున్నాము. అలెగ్జాండర్ హాల్లో జూనియర్ చర్చి జరుగుతుంది. మీ పిల్లల్ని అక్కడికి పంపించవలసిందిగా మనవి చేస్తున్నాం. మనందరం మోకరించి ప్రార్థనలో కొనసాగుదాము. ఓ జగద్రక్షక, నీ శిలువ వలను నీ అమూల్యమైన రక్తము వలను మమ్మను విమోచించితివి కదా. ఓ ప్రభువా, మమ్మల్ని రక్షించి మాకు సహాయం చేయమని నిన్ను వినయముతో ప్రతిమాలుకుంటున్నాను. వైరిచే ఎన్ని బాధలుందినా వాని నోచితివి ప్రభు ఆలకింపు యేసు. నానహీనులైన
శాంతము నేను పొందనేమో ఆలయము యేసు. మన ప్రభువు శిలువపై పలికినటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమింపుము. యేసుక్రీస్తు ప్రభువారు శిలువకు అప్పగించబడిన తర్వాత ఆయన భయంకరమైనటువంటి వేదనలో నుండి, ఆయన భయంకరమైనటువంటి శ్రమను అనుభవిస్తూ కూడా ఆయన అద్భుతమైనటువంటి 7 మాటలను ప్రస్తావించబడడం జరిగింది. ఒక మనిషి యొక్క చివరి మాటలు చాలా ప్రశస్తమైనవని చరిత్ర చెప్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి పలికినటువంటి ఆ 7 మాటలు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనాన్ని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య సారాంశాన్ని, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ భూలోకంలోనికి రావాల్సి వచ్చింది అనేటువంటి సత్యాలని జ్ఞాపకము చేయబడతాయి. యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై పలికినటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమింపుము. లూకాసు సువార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ యొక్క మాటని మనము అర్థం చేసుకోవాలి అంటే కేవలం ఈ మాట ఆయన హింసిస్తున్నటువంటి వారి కొరకు, లేకపోతే ఆయన బాధపడుతున్నటువంటి వారి కొరకు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సైనికుల కొరకు, రోమా ప్రభుత్వ సైనికుల కొరకు, ప్రధాన యాజకుల కొరకు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి జనసమూహాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి మాటగా మనం ఎరుగుదాము. కానీ ఈ మాట యొక్క ఉద్దేశాన్ని, ఆ లోతైనటువంటి వేదాంత అవగాహనని మనము పొందుకున్నప్పుడు ఈ మాట యొక్క సత్యాన్ని, యేసుక్రీస్తు ప్రభువారిని ఈ మాట ప్రస్తావించడంలో ఉన్నటువంటి ఆ గొప్ప సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. ఒక 3 మాటలు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై పలికినటువంటి ఆ మాట నుండి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా యేసు పలికినటువంటి ఈ మాట, లేకపోతే ఆయన సంబోధించినటువంటి విధానము దేవుణ్ణి ఏదో సాధారణమైనటువంటి విధానము కాదు. అని అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. ఈ మాటను నేను 3 భాగాలుగా చేయాలని ఆశపడుతున్నాను. తండ్రి అనేటువంటి మాటని, క్షమింపుము అనేటువంటి మాటని, మూడవదిగా వీరేమి చేయుచున్నారో అనేటువంటి మాటని నేను 3 భాగాలుగా చేయాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అని సంబోధించడంలో ఆ మాట వెనకాతలో ఉన్నటువంటి అర్థము కేవలము యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రితో ఉన్నటువంటి సంబంధం మాత్రమే కాదు, కానీ ఇట్ ఈస్ ఎ వర్డ్ ఆఫ్ సావర్నిటీ, సార్వభౌమత్వ పదాలు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని ఆ పిలవడంలో, లేకపోతే ఆ మాటను ప్రస్తావించడంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సార్వభౌమత్వం మనం ఇక్కడ కనపరుస్తుంది. అందుకే ఆయన అంటాడు, తండ్రి వీరిని క్షమించు. నాకు ఇక్కడ దీన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు వచ్చినటువంటి ఒక పెద్ద సందేహం ఏంటి అంటే, హింసించబడింది యేసుక్రీస్తు ప్రభువు, శిక్ష అనుభవిస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు, లేకపోతే ఆ శిలువ శ్రమను అనుభవిస్తుంది యేసు ప్రభువారు. మరి యేసు ప్రభువారు క్షమించాలి కదా, తండ్రిని ఎందుకు క్షమించమని అడుగుతున్నాడు? ఈ మాటని మనము అర్థం చేసుకోవాలంటే మనం కేవలము గొల్గొతా దగ్గర ఉంటే సరిపోదు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు శిలువను చూస్తూ నిలబడితే సరిపోదు, కానీ మనం తప్పకుండా సృష్టి యొక్క ప్రారంభంకు వెళ్ళవలసినటువంటి అవసరత ఉంది.
ఆదికాండము 3వ అధ్యాయంలో, మరి ముఖ్యంగా ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో మనుష్యుని సృజించినటువంటి రీతిని మనం చూస్తే, మనిషి ఎవరి పోలికలో సృజించబడ్డాడంట? దేవుని స్వారూప్యంలో సృజించబడ్డాడు. మనిషి జీవితంలోనికి, లేకపోతే మనము చరిత్ర చెప్తున్నట్లు, లేకపోతే బైబిల్ చెప్తున్నట్లు, ఆదాము జీవితంలోనికి పాపము ప్రవేశింపక ముందు అంతా యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆదాము దేవునితో సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఆదాము పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాడు. ఆదాము దేవునితో సామరస్యాన్ని కూడా కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో ఆ సంబంధము విరిగిపోయింది. ద రిలేషన్షిప్ వాజ్ బ్రోకెన్. దేవుని నుండి దూరం అయిపోయాడు. భయం కలిగింది. దాక్కోవడం మొదలుపెట్టాడు. ఇవన్నీ కూడా మానవుని యొక్క కొత్త స్వభావాలు. పాపము ప్రవేశించక ముందు వరకు ఆదాము జీవితం, పాపము ప్రవేశించిన తర్వాత ఆదాము జీవితము పూర్తిగా మారిపోయింది. ఈ బ్రోకెన్ రిలేషన్షిప్కి, లేకపోతే ఆ విరిగిపోయినటువంటి సంబంధానికి కారణం ఏంటి అంటే, ప్రతి పాపము దేవుని మీద తిరుగుబాటుగా మారింది. కాబట్టి సిలువలో, లేకపోతే సిలువను మనం చూస్తాం. సిలువ కేవలము ఒక శిక్ష మాత్రమే కాదు, కానీ ఒక తిరుగుబాటు యొక్క పరాకాష్ఠను మనం చూస్తున్నాము. పినాకిల్ అనేటువంటి మాట, ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్ మనం చూస్తున్నాం. తిరుగుబాటు యొక్క ఎక్స్ట్రీమ్ ఎక్స్ప్రెషన్ని మనం చూస్తున్నాం. మనిషి దేవుని కుమారుణ్ణి సిలువ వేయడం అంటే సృష్టి తన సృష్టికర్తను తిరస్కరించడము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని వేడుకుంటున్నాడు. అండ్ అన్యాచురల్ ప్రేయర్. ఇది అసహజమైన అభ్యర్థన. వాస్తవంగా ఆ సందర్భంలో ఆ సిలువ వేయబడినటువంటి వ్యక్తుల యొక్క వేడుకోలు ఎలా ఉంటుందంటే, నేను ఏ దోషం చేయలేదు, నేను ఏ తప్పిదం చేయలేదు, నేను ఏ పాపం చేయలేదు, నేను అన్యాయంగా సిలువ వేయబడ్డాను, నన్ను రక్షించండి మహాప్రభో అని వేడుకుంటున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తనను గురించి ప్రార్థించడం లేదు, తన నుంచి తండ్రిని వేడుకోవడం లేదు, తన గురించి తండ్రి ఎదుట ఆయన విజ్ఞాపన చేయడం లేదు. ఆయన ఎవరి కోసం చేస్తున్నారంటే, ఆదాము దగ్గర నుండి పాపము వలన ఎవరైతే ప్రభావితులయ్యారో ఆ జనసమూహం అంతటిని గూర్చి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, వీరిని క్షమించు. ఈ క్షమించు అనేటువంటి పదం ఏదో సాధారణమైనటువంటి పదం కాదు. ఇది ఎఫ్ఏఎంఈ అనేటువంటి గ్రీకు పదం నుండి తీసుకోబడింది. దీని అర్థం ఏమిటంటే ఓవర్లుక్ చేయడం కాదు, అది 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను బయలుపరుస్తుంది ఈ ఎఫ్ఎంఈ అనేటువంటి పదం. మొట్టమొదటిగా ఈ క్షమించు అనేటువంటి పదము లీగల్గా వాడబడింది. దాని అర్థం ఏంటంటే శిక్షను రద్దు చేయడం. రెండవది ఆర్థిక పరంగా, ఎకనామిక్గా కూడా వాడబడింది. దీని అర్థం ఏమిటంటే అప్పుని రద్దు చేయడం. మూడవదిగా ఆధ్యాత్మికంగా కూడా వాడబడింది. దాని అర్థం ఏమిటంటే బంధకాలు విరగొట్టడము. సో ఈ క్షమించు అనేటువంటి పదంలో దేవుడు మన శిక్షను రద్దు చేస్తూ ఉన్నాడు. ఈ క్షమించు అనేటువంటి పదంలో మన పాపము వరకు మనం చెల్లించవలసినటువంటి క్రయధనం యొక్క రద్దుని ఆయన రద్దు చేస్తున్నాడు. ఈ ఎఫిఫమీ అనేటువంటి క్షమాపణ పదంలో ఆయన దేవుని నుండి మనకి దూరంగా ఏ బంధకాలు అయితే ఉన్నాయో వాటినన్నిటినీ విరగొట్టడము మనము చూడొచ్చు. ఆదిలో మనిషి దేవుని నుండి దూరమయ్యాడు, కానీ సిలువలో దేవుడు మనిషిని తన దగ్గరకు తీసుకుని వచ్చాడు. మార్టిన్ లూథర్ గారు థియాలజీ ఆఫ్ క్రాషియా అనేటువంటి ఒక పుస్తకాన్ని రాశారు. థియాలజీ ఆఫ్ క్రాస్.
ఆయన అంటున్నాడు, మనము దేవుని గూర్చి పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే, దేవుని స్వభావాన్ని మనం తెలుసుకోవాలంటే, లేకపోతే దేవుని యొక్క గుణలక్షణాలని మనం తెలుసుకోవాలంటే, దేవుని యొక్క మహిమను చూస్తే వాటిని పూర్తిగా మనము గ్రహించలేము. కానీ సిలువను చూసినప్పుడు మాత్రము దేవుని యొక్క స్వభావాన్ని మనము పరిపూర్ణంగా గ్రహించగలము. దేవుని యొక్క వ్యక్తిత్వం ఎక్కడ వేలపడుతుంది అంటే సిలువలో అనేటువంటి విషయాన్ని మార్టిన్ లూథర్ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదిలో మనిషి దేవుని వదిలాడు, సిలువలో దేవుడు మనిషిని వదలలేదు. ఆది కాండంలో ఆ ఏదైనా తోటలో మనిషి దేవుని విడిచిపెట్టాడు, కానీ సిలువలో దేవుడు మనిషిని విడిచిపెట్టలేదు. మొట్టమొదటిగా అదొక అన్నేచురల్ రిక్వెస్ట్ మనం చూస్తున్నాం. రెండవదిగా చూస్తే ఇది ఈజ్ అన్ అన్సెల్ఫిష్ రిక్వెస్ట్, నిస్వార్థమైన అభ్యర్థన. కెనోసిస్ నుండి విమోచన వరకు యేసుక్రీస్తు ప్రభువారు తను తాను పూర్తిగా శూన్యం చేసుకున్నాడు. ఆయన తన శరీరాన్ని మాత్రమే కాదు, తన హక్కులను, తన గౌరవాన్ని, తన న్యాయాన్ని కూడా పూర్తిగా విడిచిపెట్టేశాడు. దేవుడు మనిషిగా మారి మనిషి స్థానంలో నిలవబడి మన శిక్షను ఆయన అనుభవించాడు. ఇది ఒక అన్సెల్ఫిష్ రిక్వెస్ట్గా, ప్రేయర్గా కనబడుతుంది. మనకి బదులుగా మన కోసం ఆయన పూర్తిగా ఎంటీ చేసుకొని మన కొరకు విజ్ఞాపన చేయడము మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం. ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, క్రీస్తు తనను తాను కాపాడుకోలేదు, కానీ ఆ సిలువపై మనలను కాపాడాడు అనేటువంటి సత్యాన్ని మనమందరము ఒప్పుకోక తప్పదు. ఈ తండ్రి అనేటువంటి మాట ఆ పిలుపులో ఆది కాండంలో ఆదాము దగ్గర జరిగినటువంటి పాపాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆ పాపాన్ని గూర్చి ఆ పరిపూర్ణమైనటువంటి విజ్ఞాపన సిలువపై నుండి యేసు పలికినటువంటి ఆ మాటలో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ తండ్రి దగ్గరికి వెళ్ళాలి అంటే మనుషుల యొక్క కెపాసిటీ సరిపోదు, మనుషుల యొక్క స్వభావము సరిపోదు, మనుషుల యొక్క ఆలోచన విధానం సరిపోదు. ఎందుకంటే మనిషి యొక్క ఆలోచనలన్నీ కూడా పాపంతో నిండిపోయాయి. ఆ మనిషి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే తప్పకుండా మనకు ఒక మధ్యవర్తి కావాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, వారిని క్షమించు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదికాండ 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, మనిషి దేవుని నుండి దూరం అయ్యాడు. మనిషికి దేవునికి మధ్య ఒక గొప్ప అగాధం ఉంది. ఆ అగాధము ఏ మనిషి కూడా దాటలేడు, ఏ నీతి క్రియలు కూడా దాటలేదు, ఏ యాగాలు కూడా దాటలేవు. అందుకే మనిషి యొక్క జీవితం అంతా కూడా పాప సంబంధమైనటువంటి జీవితంగా ఉండబడింది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మధ్యవర్తిగా ఆయన ఆ అగాధాన్ని పూర్తి చేశాడు. ఒక భక్తుడు అంటాడు, యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఆ సిలువలో నలగొట్టబడినటువంటి శరీరం మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ అగాధం మీద ఒక వంతెనగా మార్చబడిందంట. అందుకే ఏ పాపం ఎరిగిన ఆయన మన కొరకు పాపమాయను. ఇక్కడ చూస్తే సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మధ్యవర్తిగా ఉన్నాడు. మన కొరకు మధ్యవర్తిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మన కొరకు మధ్యవర్తిగా ఆయన తను తాను త్యాగం చేసుకున్నాడు. అందుకే ఎపిస్కోపల్ పుస్తకంలో ఒక చక్కటి ప్రార్థన ఉంటుంది. అంటాడు, క్రీస్తు తన ఒక్క అర్పణ ద్వారా సర్వలోక పాపములకు సంపూర్ణమైన, పరిపూర్ణమైన మరియు సరిపడిన బలిని అర్పించాడు. ఇంకా వేరొక బలి అవసరం లేదు, వేరొక మధ్యవర్తి అవసరం లేదు, వేరొక వంతెన అవసరం లేదు. ఎందుకంటే మనకి దేవునికి మధ్య ఉన్నటువంటి అగాధాన్ని నిర్మించడానికి యేసుక్రీస్తు ప్రభువారే ఒక గొప్ప బలిగా, సంపూర్ణమైన బలిగా, పరిపూర్ణమైనటువంటి బలిగా, సరిపోయేటువంటి బలిగా ఆయన సమర్పించుకున్నాడు. ఇది ఒక్కసారి జరిగింది, కానీ దీని ప్రభావము శాశ్వతంగా ఉంటుంది. సిలువలో ఒక గొప్ప దైవ రహస్యం జరిగింది. దేవుని పవిత్రత పాపాన్ని సహించదు, దేవుని న్యాయం
పాపాన్ని శిక్షించాలి, దేవుని ప్రేమ పాపిని రక్షించాలి. ఈ 3 విరుద్ధమైనటువంటి గుణాలు సిలువలో ఒకే చోట కలుసుకున్నాయి. ఈ 3 ఒకే చోట కలుసుకున్నాయి. దేవుని పవిత్రత, దేవుని న్యాయం, దేవుని ప్రేమ దేంతో మీట్ అయిందంటే పాపంతో, పాపాన్ని శిక్షించడంతో, పాపిని రక్షించడంతో అవి ఒకే చోట ఏర్పడడం మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే జాన్ స్కాట్ అనేటువంటి భక్తుడు అంటాడు, సిలువలో దేవుడు తనతోనే పోరాడి మనలను రక్షించాడు. మన పాపానికి తగిన శిక్షను ఆయన వేసుకున్నాడు. ఎందుకంటే మనకు క్షమ ఇవ్వడానికి, మనకి బదులు మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై మరణించాడు. 2 కార్యాలు జరిగాయి. ఒకటి, సిలువలో న్యాయం జరిగింది. రెండోది, సిలువలో కృప ప్రవేశించింది. మూడోది, సిలువలో మనం చూస్తే మానవుల యొక్క అవసరాలన్నీ కూడా తీర్చబడ్డాయి. అందుకే అక్కడ అన్నాడు, వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగరు గనుక వారిని క్షమించు. మొట్టమొదటిది సావరిన్ వర్డ్, రెండోది వర్డ్స్ ఆఫ్ సింపతి, మూడోదిగా చూస్తే వర్డ్స్ ఆఫ్ సిన్సియర్ అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మన పక్షాన తండ్రితో వ్యాజ్యమాడుతున్నాడు అని అన్నాడు. తండ్రి వారికి ఏమీ తెలియదు అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేయడం జరుగుతుంది. వారికి తెలియదు అనేటువంటి మాటకు అర్థం అది అజ్ఞానం కాదు, కానీ ఆత్మీయ అంధత్వము అనేటువంటి మాటను గ్రీక్ ట్రాన్స్లేషన్లో వాడబడింది. నాట్ ఇగ్నోరెన్స్ బట్ స్పిరిచువల్ బ్లైండ్నెస్. పాపం అంటే సమాచారం లేకపోవడం కాదు, పాపం అంటే ఆత్మీయ అంధత్వం. ఎగోనై అనేటువంటి పదాన్ని ఇక్కడ ఉపయోగించబడింది. ఎగోనై నిజాన్ని గుర్తించలేనటువంటి స్థితి, ఎగోనై దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి స్థితి, ఎగోనై దేవుణ్ణి చూడలేనటువంటి స్థితి. అందుకే కొరింథీ 1వ పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనంలో అన్నాడు, ప్రభువు యొక్క మహిమను తెలియక ఆయన్ని సిలువ వేస్తున్నారు. పాప స్వభావము నిజాన్ని వక్రీకరిస్తుంది. పాప స్వభావము మనసును చీకటిగా చేస్తుంది. పాపపు స్వభావము మన యొక్క విలువలనే మార్చింది. ఇంకొక మాటలో చెప్పాలంటే పాపము నిజాన్ని చూపదు, మనకు నచ్చినదే చూపిస్తుంది. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో పలికినటువంటి ఆ మాటను బట్టి మనము దేవునితో కోల్పోయినటువంటి సహవాసం, ఆ అగాధము తిరిగి నిర్మించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మన స్థానంలో పరిపూర్ణమైనటువంటి, సంపూర్ణమైనటువంటి, సరిపోయేటువంటి బలిని అర్పించాడు. తద్వారా మన పాపము యొక్క అంధకారత్వంలో నుండి బయటికి వచ్చి యేసుని, సిలువను, తండ్రితో మన సమాధానాన్ని మనము కలిగి ఉండడానికి ఆయన ఈ మాటను ప్రస్తావించాడు. నో డౌట్ ఆయన పొందినటువంటి వేద, ఆయన పొందినటువంటి ఆ శోధన, ఆయన పొందినటువంటి ఆ శ్రమ ఎవరు కూడా క్షమించరాలనేటువంటిది. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విజ్ఞాపన బట్టి దేవుడు మనలను క్షమించాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ విజ్ఞాపన బట్టి, ఆ సమర్పణ బట్టి ఆయన మనలను క్షమించాడు. అక్కడ చూస్తే సైనికులు క్షమించబడ్డారు, పేతురు పునరుద్ధరించబడ్డాడు, పౌలు మారు మనసు పొందాడు. సిలువలో జాన్ స్కాట్ అనేటువంటి భక్తుడు అంటాడు, సిలువలో పాపము మరియు ప్రేమ 2 ప్రత్యక్షమయ్యాయి. పాపము మరియు ప్రేమ 2 ప్రత్యక్షమయ్యాయి. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఆయన క్షమాపణ మన కొరకు అడిగి ఉండకపోతే, ఆయన మనల్ని క్షమించకపోతే మనం ఇంకా ఆ పాపపు స్వభావంలోనే జీవిస్తూ ఉన్నామేమో. ఆయన క్షమించాడు కాబట్టి మనం పాపము నుండి విమోచన పొందాం. అయితే ఇప్పుడు మనము ఎలా జీవిస్తున్నాము అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం నిజంగా ఆ క్షమాపణలో జీవిస్తూ ఉన్నామా, లేదా మరలా 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 ఆ తప్పిదంలోనికి మనము వెళ్తూ ఉన్నామా? తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు అనేటువంటి మాట ఏదో సాధారణమైనటువంటి మాట కాదు. ఇట్ ఈస్ ఎ డాక్ట్రిన్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఇది ఒక ఆ క్షమాపణ యొక్క సిద్ధాంతము అనేటువంటి సత్యాన్ని
ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తండ్రిని జ్ఞాపకం చేశారు, మధ్యవర్తిని జ్ఞాపకం చేయబడ్డా, మన యొక్క స్థితిని జ్ఞాపకం చేయబడుతుంది. కనుక ప్రియమైన వారులారా, మనం ఆలోచన చేద్దాం, మనం ఎటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నాము అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ మనం ఇంకా పాపంలో జీవిస్తే ఆ పాపము మనల్ని అంధుల్ని చేస్తుంది, ఆ పాపము మనల్ని సిలువ సత్యాన్ని ఎరుగకుండా చేస్తుంది, ఆ పాపము మనము దేవుని కృపను పొందుకోకుండా ఉండడానికి మనలను బలవంతం చేస్తుంది. కనుక ఈ సమయంలో ఆలోచన చేద్దాం, మనం ఇంకా పాపంలో జీవిస్తున్నామా, లేకపోతే దేవుడిచ్చినటువంటి ఆ క్షమలో మనం ఎదుగుతున్నామా? ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మనం జీవించట్లేకపోతే ఇప్పుడే ప్రభువుని అడుగుదాం, ప్రభువా, నువ్వు సిలువ మీద నా కొరకు ప్రార్థించావు, నీవు సిలువ మీద నా కొరకు త్యాగం చేయబడ్డావు, నీవు సిలువ మీద నా కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తావు. అవును ప్రభువా, మేము ఇంకా ఆధ్యాత్మిక అంధత్వంలోనే జీవిస్తున్నామేమో, మమ్మల్ని క్షమించి మరలా తండ్రితో సమాధానంలో మేము వెళ్ళడానికి సహాయం చేయు అని మనం అడిగినప్పుడు ఆయన తప్పకుండా మన ప్రార్థనలు వింటాడు, మన ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. గురించి మౌన ప్రార్థనలు కొనసాగుదాం. ఓ జగద్రక్షక, నీ సిలువ వలను నీ అమూల్యమైన రక్తము వలను మమ్మను విమోచించితివి కదా. ఓ ప్రభువా, మమ్మల్ని రక్షించి మాకు సహాయం చేయమని
నిన్ను వినయంతో వేడుకొనుచున్నాము. ఆమేన్. యేసు దొంగ భీతిని దీసి పరదేశును కాచిత్తు నంటివి ఆలకింపు యేసు. మన ప్రభువు శిలువపై పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై పలికిన రెండవ మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు మీ ముందు ఒక ప్రశ్నను ఉంచాలని ఆశపడుతున్నాం. మనం చాలాసార్లు మన జీవితాన్ని గూర్చి చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటాం. మన కెరియర్ ఎలా ఉంది, మన ఫైనాన్స్ ఎలా ఉంది, మన ఫ్యూచర్ ఎలా ఉంది అనేటువంటి ప్రశ్నలు వేసుకుంటుంటాం. కానీ దానికంటే ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఈ ఉదయకాలము, ఈ మధ్యాహ్న సమయం మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. నా ప్రశ్న ఏంటి అంటే, ఈరోజు మనము మరణిస్తే ఎక్కడికి వెళ్తాము? ఈరోజు మనము మరణిస్తే ఎక్కడికి వెళ్తాము? మనం పరలోకానికి వెళ్తాము అనేటువంటి నిశ్చయత ఎంతమంది కలిగి ఉన్నాము అనేటువంటి ఒక సమాధానము మనలో మనమే వేసుకోవాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై వేలాడుతూ ఆయన మాట్లాడినటువంటి రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ కల్వరి కొండ దగ్గరికి వెళ్దాం. అక్కడ సిలువ వేయబడినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడ కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే సిలువ వేయబడేటువంటి సమాధి, కానీ యేసుక్రీస్తు ప్రభువుతో పాటు మరొక ఇద్దరు కూడా సిలువ కుడివైపున ఒకటి, రెండు ఎడమ వైపున సిలువబడ్డారు. వీరిద్దరి యొక్క స్థితిని ఇద్దరు కూడా సేమ్ సఫరింగ్ లో ఉన్నారు. వారిద్దరు కూడా సేమ్ ఆశ్రమం ఉన్నారు. వారు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడే మాట వారి చెవులు వినబడుతుంది. ఇద్దరు కూడా ఒకే రకమైన అవకాశం వచ్చింది, కానీ వారి దృష్టిని మాత్రము పూర్తిగా వ్యత్యాసంగా ఉంది. ఇక్కడ మంచి లేఖన భాగంలో యేసు ప్రభువారి యొక్క పలికినటువంటి రెండవ మాటల్లో ఇది రక్షణ గురించి మాట్లాడుతూ ఉంది. కాకపోతే నేను ఆ రక్షకు మించి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఒకటాడు, salvation is not by situation but by response to it. Salvation is not by situation but by
రెస్పాన్స్ టు గ్రేస్. రక్షణ అనేది ఏదో అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని చూసి వచ్చింది కాదు. రక్షణ అనేది దేవుని యొక్క మన మీద ప్రవహించను పదించిన దాన్ని బట్టే ఇక్కడ జ్ఞాపకం చెబుతుంది. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి బైబిల్కి ఎలా కనబడవు కానీ చరిత్రలో వాటి వివరాలు కొన్ని చోట్ల కనబడుతుంది. నికోడిమస్ అనే పుస్తకంలో ఈ దొంగల నుంచి ప్రస్తావించబడుతుంది. అందులో ఒక దొంగ పేరు వైపున ఉన్నటువంటి దొంగ పేరు డిస్మాస్ అనేటువంటి మాటను ఉపయోగించబడింది. ఆ వ్యక్తికి ఇవ్వబడినటువంటి పేరు డిస్మాస్. మనకు ఇప్పుడు చదువుతున్నటువంటి సందర్భంలో ఆ మంచి నేరస్తుడు లేకపోతే మారు మనసు నేరస్తుడు. ఎడవైపు దొంగ ఎవరు అంటే గెటాస్ అనేటువంటి దొంగ ఆ పేరు పెట్టబడడం జరిగింది. ఈ యొక్క